అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పూటకో అబద్ధం, రోజుకో మోసం. ఇది కూటమి ప్రభుత్వ నైజం. విష ప్రచారం, మోసంతో ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఆ తర్వాత కూడా అదే నైజంతో ముందుకెళుతుంది. పచ్చ కుట్రలు చెప్పాలి అంటే కొండవీటి చాంతాడు కూడా సరిపోదు. ఎల్లో మీడియా అండతో తప్పుల్ని ఒప్పులుగా చూపిస్తూ మోసాన్ని విజయంగా చెప్పుకుంటూ ప్రజల్ని అడుగడుగున మోసం చేస్తుంది. కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా చంద్రబాబు అనుకో ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు. అప్పులు, స్టీల్ ప్లాంట్, టాలీవుడ్కి అవమానం, ఇసుక దోపిడీ అంటూ నాడు గొంతెత్తి గోబెల్స్ ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కూటమి పాలనలో జేబులు నింపుకోవడంలో బిజీ అయిపోయారు. కొల్లగొట్టే పనిలో ఒకరికి మించి మరొకరు పీహెచ్డీలు చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. నాడు వారు చేసిన విష ప్రచారం తప్పని వారి నోటితోనో చేతలతోనో ఒప్పుకోక తప్పని పరిస్థితి. చంద్రబాబు అనుకో చేసిన ఫేక్ ప్రచారాల పాపాల పుట్ట బద్దలవుతోంది. గతంలో ఈ చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే లోకేష్ ఏ అంశాలపై అయితే వైఎస్ జగన్ పై ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేశారో ఆ తప్పుడు ప్రచారాల తుప్పు కొద్ది కొద్దిగా వదులుతోంది. జస్ట్ 16 నెలల్లోనే చంద్రబాబు చేసిన విష ప్రచారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా చిరంజీవి విషయంలో అసెంబ్లీ సాక్షిగా దొరికిపోయింది చంద్రబాబు అనుకో. వైఎస్ జగన్ చిరంజీవిని అవమానించారంటూ గతంలో పచ్చకూతలు కూసిన నేతలు ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయారు. ఇది పచ్చి అబద్ధమని తాజాగా తేలింది. వైఎస్ జగన్ చిరంజీవిని అవమానించారంటూ అసెంబ్లీలో తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ. అయితే చిరంజీవి ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని, ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారంటూ అప్పుడేం జరిగిందో స్టెప్ బై స్టెప్ బయట పెట్టారు. అప్పటి సమావేశంలో పాల్గొన్న ప్రత్యక్ష సాక్షి ఆర్ నారాయణమూర్తి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఇన్నాళ్లు ఎల్లో మీడియా, కూటమి నేతలు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. దేవుడు లాంటి నా అన్నయ్యకు అవమానం జరిగిందంటూ ఎన్నికల ముందు తెగ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ దెబ్బకు సైలెంట్ అయ్యారు. జ్వరం వచ్చిందంటూ ఇంట్లో కూర్చున్నారు. అప్పుడు జగన్ చిరంజీవిని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. కానీ ఇప్పటి కూటమి నేతలు అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని అవమానించారు. ఇది మాత్రం పచ్చి నిజం. సత్యం చెప్తున్నాను మీకు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు గాని, చిరంజీవి గారిని గాని ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతే ఉందో అది సత్యం. 100% సత్యం, 100% సత్యం. కేవలం చిరంజీవి అంశం ఒక్కటే కాదు, గతంలో చంద్రబాబు అనుకో చేసిన ఎన్నో విష ప్రచారాలపై ఈ 16 నెలల కాలంలో జనానికి క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు నోటి నుంచి అన్ని పచ్చి అబద్ధాలే వస్తాయనే విషయం మరోసారి రుజువయింది. దీనికి మరో ప్రత్యక్ష ఉదాహరణ తిరుమల లడ్డూ వ్యవహారం. వైఎస్ జగన్ పై విషం చిమ్మడం కోసం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూపైనే విషం చిమ్మేశారు సీఎం చంద్రబాబు. సీఎం హోదాలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపేశారంటూ అభాండాన్ని వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వయంగా సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబుకి చీవాట్లు పెట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా ఎలా మాట్లాడతారని ఆక్షేపించింది. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. పరమ పవిత్రమైన తిరుమల కొండపై సిబిఐ అడుగుపెట్టిన పాపం ముమ్మాటికి చంద్రబాబుదే. ఒకప్పుడు అదే పనిగా తిరుమల లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపడం లేదు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన విషపు ప్రచారం కేవలం అతడి రాజకీయ లబ్ధి కోసమేనని తేలిపోయింది. ఇక లిక్కర్ విషయంలో కూడా కూటమి సర్కార్ అడ్డంగా బుక్కయింది. చంద్రబాబు అనుకో గడిచిన 5 ఏళ్లలో మద్యం విషయంలో చేసిన ఫేక్ ప్రచారం అంతా ఇంతా కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించింది.
మద్యం వినియోగాన్ని తగ్గించడం కోసం వ్యాపార లాభాపేక్ష ఉండకూడదని లిక్కర్ మాఫియాకు చెక్ పెట్టింది. కానీ ఏపీలో మద్యం తాగి వందల మంది చనిపోతున్నారని తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు, లోకేష్. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారంటూ ఎల్లో మీడియా సహకారంతో ఫేక్ ప్రచారం చేశారు. డిస్టిలరీల్లో నాసిరకం మద్యం తయారవుతుందని ఫేక్ రిపోర్ట్లు తయారు చేసి మరీ బురద చల్లారు. కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ డిస్టిలరీల్లో కల్తీ మద్యం తయారైందని చంద్రబాబు ఆరోపించారో అవే డిస్టిలరీల్లో తయారైన మద్యాన్నే ఇప్పుడు కూడా ప్రైవేటు మద్యం షాపుల్లో అమ్ముతున్నారు. అలా మద్యంపై చంద్రబాబు చిమ్మిందంతా విషమని, అందులో ఎలాంటి నిజం లేదని ప్రజలకు అర్థమయ్యింది. లిక్కర్ మాత్రమే కాదు, అప్పుల విషయంలో కూడా అవే అబద్ధాలు. జగన్ హయాంలో ఏకంగా 14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని, ఏదో జరిగిపోయిందంటూ గుండెలు బాదుకున్నారు. ఎల్లో మీడియా సహాయంతో విష ప్రచారం చేశారు. కానీ అదంతా అబద్ధమేనని అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పులు 14 లక్షల కోట్లు కాదని, కేవలం 3,78,000 కోట్లని ఆర్థిక మంత్రి పయ్యావుల సభాసాక్షిగా వెల్లడించారు. చెయ్యని ఆ 10 లక్షల కోట్ల అప్పుల సంగతేంటో కూటమి నేతలు నోరు తెరవడం లేదు. ఇక్కడో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జగన్ హయాంలో 5 ఏళ్లలో 3,78,000 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు ఈ 16 నెలల్లోనే ఏకంగా 2,10,000 కోట్ల అప్పులు చేశారు. చేసిన అప్పుల్లో దాదాపు 70% సంక్షేమ పథకాలకు వినియోగించారు జగన్. ప్రతి దానికి లెక్కుంది. ఈ 16 నెలల్లో చంద్రబాబు అప్పులు చేసి తెచ్చిన లక్షల కోట్లు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. మెడికల్ కాలేజీల అంశంలో కూడా చంద్రబాబు సర్కార్ ఇలానే దొరికిపోయింది. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ పేదలకు వైద్యాన్ని, పేద విద్యార్థులకు మెడిసిన్ చదువును దూరం చేస్తున్నారు చంద్రబాబు. తన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించని చంద్రబాబు ఇలా జగన్ కట్టిన కాలేజీల్ని ప్రైవేటు పరం చేస్తూ ప్రైవేటు సీఎం అనిపించుకుంటున్నారు. తన హయాంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వీటిలో 5 కాలేజీల్ని ప్రారంభించారు. మరో 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ కూటమి సర్కార్ మాత్రం ఒకే ఒక్క కాలేజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కాలేజీల్ని ప్రైవేటు పరం ముసుగులో బినామీలు, సన్నిహితులకు కట్టబెట్టే ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న మిగతా మెడికల్ కాలేజీలకు నిధులు ఆపేసింది. కేవలం మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు, జగన్ చేపట్టిన పోర్టుల్ని కూడా ప్రైవేటు పరం చేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఇసుక నుంచి మట్టి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందంటూ గతంలో విమర్శించిన చంద్రబాబు, ఎల్లో మీడియా ఇప్పుడు ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకల్ని కొల్లగొడుతున్నారు. ఇది అంటే ఈరోజు మన ప్రభుత్వం చెప్తున్న పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పేది డొల్ల అనేది వాస్తవంగా దానికి ఉన్నటువంటి గత అనుభవం తెలియజేస్తుంది. పీపీపీ పద్ధతి అంటేనే సహజంగా ప్రైవేటైజేషన్ అంటేనే ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ లాభాల కోసం కట్టబెట్టడం. ఇది క్లారిటీ ఉంటే మనకి ఖచ్చితంగా ఈ పీపీపీ పద్ధతిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల వ్యవస్థని ఖచ్చితంగా మనం రద్దు చేసుకునేదాకా ఆ కార్యక్రమాన్ని మనం పోరాడాల్సిందే. ఇలాంటిదే ల్యాండ్ టైటిలింగ్ కూడా. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా భూములకు జియో ట్యాగింగ్ చేసి ప్రజలకు పూర్తి హక్కు కల్పించాలని వైఎస్ జగన్ భావించారు. దీనిపై చంద్రబాబు, ఇతర తెలుగుదేశం నేతలు తప్పుడు ప్రచారం చేశారు. జగన్ భూముల్ని లాక్కునేందుకు కుట్ర పన్నారంటూ ప్రజల మనస్సుల్లో విషపు బీజాలు నాటారు. నిజానికి దశాబ్దాలుగా కేంద్రం అమలు చేయాలని చెబుతున్న ప్రాజెక్ట్ ఇది. ఇది సాకారమైతే ప్రతి భూమికి ఓ యూనిక్ ఐడి వస్తుంది. రాష్ట్రంలో భూ వివాదాలు దాదాపు కొలిక్కి వస్తాయి. భూమిపై యజమానికి సర్వహక్కులు ప్రాప్తిస్తాయి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాశనం చేశారు. తాను చేసిన దుష్ప్రచారాన్ని నిజమని నమ్మించేందుకు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చట్టాన్ని రద్దు చేశారు. కానీ కేంద్రం మాత్రం జగన్ చేసిన పనిని గుర్తించింది. అది సూపర్ సక్సెస్ అయిందని కొనియాడింది. అప్పట్లో జగన్ చేపట్టిన రీసర్వేకు తాజాగా 500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. దీంతో ఎప్పట్లానే చంద్రబాబు యూటర్న్ తీసుకోవలసి వచ్చింది.
ఇలా అడ్డంగా బుక్ అయిపోయిన ప్రతిసారి తనకు ఎంతో ఇష్టమైన అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ ను తెరపైకి తెస్తుంటారు చంద్రబాబు. ఈసారి చంద్రబాబు పప్పులుడకలేదు, ప్రతి అంశంలో దొరికిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దీనికి మరో ఉదాహరణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంటే జగన్ నోరు మెదపడం లేదంటూ విషప్రచారం చేసింది టీడీపీ. దీనికి జనసేన పార్టీ తానా తందానా అంటూ వంతపాడింది. ఇప్పుడు అదే స్టీల్ ప్లాంట్ ను ముక్కలు చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుంటే చంద్రబాబు, పవన్ చోద్యం చూస్తున్నారు. కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించినట్టేనంటూ గతంలోనే విశాఖ వాసుల్ని హెచ్చరించారు జగన్. ఇప్పుడు అదే జరుగుతోంది. స్టీల్ ప్లాంట్లో 32 విభాగాల్ని ప్రైవేటు పరం చేస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినా చంద్రబాబు ఆ విషయమే మాట్లాడడం లేదు. మరోవైపు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు తెస్తున్నామంటూ లోకేష్, రామ్మోహన్ నాయుడు లాంటి నేతలు కామెడీ చేయడం కొసమెరుపు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డున పడేశారు. పనిలో పనిగా రేషన్ను పంపిణీ చేసే వాహనాల వ్యవస్థను రద్దు చేశారు. దీంతో ప్రజలకు రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పన్నుల్లో పారదర్శకత ఉండేందుకు వైఎస్ జగన్ తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థలను కూడా చంద్రబాబు రద్దు చేశారు. 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసే ఈ వ్యవస్థల్ని చంద్రబాబు ఎందుకు రద్దు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంట్రాక్టర్లకు పనులకు ముందే ఇచ్చే మొబైలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని వైఎస్ఆర్సీపీ రద్దు చేస్తే కూటమి వచ్చాక కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకునేందుకు తిరిగి ఆ వ్యవస్థను తీసుకొచ్చింది. చివరికి పోలవరం విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై విషం చిమ్మారు చంద్రబాబు. సెకీతో విద్యుత్ను అత్యధిక ధరకు జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీనివల్ల ప్రజలపై చాలా భారం పడిందంటూ విషప్రచారం చేశారు. కట్ చేస్తే సెకీతో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పూర్తి సక్రమమని, దాన్ని రద్దు చేయలేమని స్వయంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. పోలవరం విషయంలో కూడా ఇలానే జరిగింది. పోలవరం ప్రాజెక్టును జగన్ సర్కార్ బ్యారేజీగా మార్చేసిందంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు విష ప్రచారం చేశారు. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసుకునేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయిస్తే చంద్రబాబు ఈ అంశంపై ఇప్పటి వరకు మాట్లాడలేదు. మహిళల అక్రమ రవాణా ఆరోపణలపై కూడా కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ఈ అంశంపై ఎన్నికల ప్రచారంలో ఊగిపోతూ చాలా ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. వాలంటీర్ల ద్వారా 35,000 మంది మహిళల్ని మాయం చేసి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. అయితే 2019-24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 నమోదయ్యాయని, 46 మంది బాధితులంటూ స్వయంగా కూటమి ప్రభుత్వమే ఈ మధ్య అసెంబ్లీలో లిఖితపూర్వక ప్రకటన చేసింది. దీంతో గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేసింది అసత్య ప్రచారమని తేలిపోయింది. చివరికి సుగాలి ప్రీతి అంశాన్ని కూడా కూటమి నేతలు పవన్ కళ్యాణ్ తమ రాజకీయాల కోసం వాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చెయ్యలేదు. 2024 జూలై 27న ప్రీతి తల్లి న్యాయం కోసం వేడుకున్నప్పటికీ పవన్ స్పందించలేదు. ఇలా ప్రతి అంశంలో పచ్చ కుట్రలు పటాపంచలవుతున్నాయి. కేవలం 16 నెలల కాలంలోనే చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన ప్రచారాలు ఫేక్ అని తేలిపోతుంటే ప్రజలు అవాక్కవుతున్నారు. తప్పుడు ప్రచారాలకు తాము నిలువునా మోసపోయామని గ్రహించారు. చంద్రబాబు గతం తెలిసి కూడా మరోసారి ఓట్లేసి గెలిపించినందుకు బాధపడుతున్నారు.